ఊరికి కాలువ రాకుండా ఆ రుద్రమనాయుడు అడ్డుపడుతున్నాడు. కోర్టులో ఓడిపోయాం. ఎందుకు ఇలా జరుగుతుంది? మీరేం కంగారు పడకండి సార్, మనం హైకోర్టుకి వెళ్దాం. అక్కర్లేదు. 20 ఏళ్లుగా మనమే గెలుస్తాం అన్నారు. ఏమైంది? ఆ భాషాగాడు గెలిస్తే మనం తలదించుకుని వచ్చేసాం. వెళ్ళిపోండి. అది కాదు సార్. వెళ్ళిపో. మీరు వెళ్ళండి. అయ్యా, శని 4వ పాదం, రాహుకాలం, నరగోష్ఠి, టోటల్ డిజాస్టర్. అంటే రాహు కేతువు ఈ ఇంటిని రాత్రి పగలు కాన్సన్ట్రేషన్ చేశాయి. భూకంపం, సునామీ ఎంత డేంజరో ఈ రాహు కేతువులు అంత డేంజర్. ఈ ఇంటికి అరిష్టం తొలగిపోవాలంటే ఏం చెయ్యాలి? మహాచండీ యాగం జరిపిస్తే బాగుంటుంది. ఈ ఇంటికి అంతా శుభమే జరుగుతుంది. అవునండి, శాస్త్రి గారు చెప్పేది నిజమే అనిపిస్తోంది. అలాగే జరిపించండి. శుభం. ఇంకా మీ ఇంట్లో అంతా మంచి జరుగుతుంది. నాకు 2 లక్షల క్యాష్ మిగులుతుంది. మేనేజర్ బంగారాజ్ ఎక్కడ? ఆహా, కృష్ణరాజు గారు, మా రాజుల హీరో మీరు. ఏ మా టీవీ, నేను మీ ఫ్యాన్ ని. మీరు స్క్రీన్ మీద కనపడగానే ఎన్ని రూపాయలు విసిరేశానో తెలుసా? రే సార్, చూసావా కృష్ణరాజు గారి టీవీ? ఈ టీవీ కృష్ణరాజు గారిదా, మీది కదా సార్? టీవీ అంటే సామ్సంగ్ టీవీ, ఎల్జీ టీవీ, ఓనిడా టీవీ, ఈ టీవీలు కాదురా. టీవీ అంటే రాజసం, దర్పం, ఇవన్నీ బై భర్త మా రాజులకే ఉంటాయరా. బంగారాజు పెద్ద పిలుస్తున్నారు. అయ్యా, పిలిచారా అండి? బంగారాజు, యాగం జరిపిస్తే ఇంటికి ఇంట్లో వాళ్ళందరికీ మంచిదని మన పురోహితులు చెప్పారు. నువ్వేమంటావు? మంత్రాలు రాపోయినా మంచి సలహానే ఇచ్చారు. ఇంతకీ యాగం ఎవరు జరిపిస్తారు? ఇంకెవరు జరిపిస్తారు? నేనే, నువ్వు అడ్డు రాకపోతే. నేను అడ్డు రాకపోతే జరిపించడానికి ఇదేమన్నా బట్టల షాప్ ఓపెనింగ్ ఏంటి? బంగారాజు, నువ్వు నా వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నావు. ఎన్నో యాగాలు దగ్గర నుండి చూశాను నేను. చూసారా? దగ్గరుండి చూశాడంట. ఈయన యాగం జరిపిస్తాడంట. అయ్యా, యాగాలు జరిపించాలంటే శాస్త్రాలు మంత్రాలు తెలిసిన మంచి ఘనాపాటి కావాలి. అలాంటి వారు ఎవరున్నారు? వెతుకుతానండి. మన కుటుంబ శ్రేయస్సు కోసం మహాపండితుడైన ఒక ఘనాపాటిని తీసుకొచ్చి యాగం జరిపిస్తాను. దొంగ. అలాగే, యాగం బాధ్యత మీదే. చిత్తం. జరిపించండి. యాగం నాకు రాకుండా పొట్ట కొట్టేవు కదరా పుట్టినాయ. అమ్మా, 100 ఎకరాల ఆసావినని చెప్పినందుకు 30-70 అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష చేసావు తల్లి. తప్పైపోయిందమ్మా, క్షమించే తల్లి. ఈసారి అలా చేయను. మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా. అలాగేనా? తల్లి, అమ్మా, అమ్మా, సూపర్ ఫిగర్ తల్లి. నాకింకా పెళ్లి కాలేదు తల్లి. 100 ఎకరాల మాగానే ఉంది, 50 ఎకరాల కొబ్బరి తోట ఉంది, కానీ పెళ్ళం లేదు. పెళ్లిళ్ళ సీజన్ అయిపోతుంది. మంచి పిల్లని చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి. నాకు కూడా పెళ్లి కాలేదు తల్లి. నేను నీకు పురాతన భక్తురాలిని కదా. 7 అంతస్తుల మేడనిచ్చావు, 7 వరాలు నగలిచ్చావు, కానీ మొగుడు లేడా? మొగుడు లేడా? తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? పట్టు చీరా. మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? సిలుకులాల్చి ఉంది 7 అంతస్తుల మేడ. నేను నీకు నచ్చేనా? 100 ఎకరాల ఆసామి. నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చరు. వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి, నన్ను చూసుకోవడానికి. తొలి ప్రేమలు అంత తడిచిపోయావా? తడిసి ముద్దయిపోయాను. ఇదెంత? 30. ఇదెంత? 70. అంతే కదా? ఇప్పుడు నువ్వు తొలి ప్రేమలో పడ్డావే, దాని దగ్గరికి వెళ్ళి ఇది 30, ఇది 70 అని చెప్తే దాన్ని చేసుకో. అలాగే. ఏ తొలి ప్రేమ ఆకు చేసుకోరా. 30, 70. రే తొలి ప్రేమ, ఇదెంత చెప్పు. ఇదేంటి ఇది? టింగ్ టింగ్. ఇదెంత? ఇదంతా ఎందుకండి? ఎందుకంటే ఇదెంతో నువ్వు చెప్తేనే మన పెళ్లి. అందుకు చెప్పు. అది అది ముప్పి, అది డెప్పి. ఒరే గుంటనక, వస్తున్నాను ఉంటారా? అచి సాచినోడా, నాకు వచ్చిన సంబంధాన్ని చెడగొడతావా? నన్నే కొడతావా? అమ్మా, నన్నే కొడతావా? అమ్మా, చూడు, నువ్వు చేసింది తప్పో నేను చేసింది తప్పో మా చిన్నమ్మ గారిని అడుగుతాను. ఈ విషయం మా చిన్న గారిని చెప్తానే. అచిబా, ఏమైనా మెంటల్ గాని మన షాప్ రాకుండా చేయాలరా? అదేంట్రా, మన షాప్ కి కొంతమంది జనం ఉన్నారు. ఏవో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. మీరు ఎక్కడ ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను.
డాడీ 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 నాతో చెప్పకుండా వెళ్తావా డాడీ? హార్ట్ అటాక్ వచ్చి పోయావా డాడీ? అయిపోయింది బాస్, కొంప మునిగిపోయింది. ఏమైందిరా? ఆ మెంటల్ గాడు వాళ్ళ బాబు చచ్చిపోయాడని ఫోటో పెట్టుకుని ఏడుస్తున్నాడు. దరిద్రం వదిలిందిరా. ఇన్నాళ్ళు వాడు కనపడలేదు వీడు కనపడలేదు నానా చెప్పలు పెట్టాడు. సేన వదిలింది. మీరే వచ్చి చూడండి సార్. నేను రాలేను, వెళ్ళరా. మీరే చూడాలి సార్. నేను రాను, వెళ్ళరా. మీరేనండి చెప్తుంటే చూసుకోతా. సరే డాడీ డాడీ ఏడీడు? మా డాడీ రా. సార్ ఇదిగో. అయ్యో ఏంటి బాస్? వద్దు బాస్. ఏమైంది బాస్? అయ్యో బాస్ బాస్ నా మాట. ఆజాద్ ఎవరో ఎలా ఉంటాడో తెలియని ప్రజలు అతనెవరో తెలుసుకోవడానికి ఉత్సాహపడుతున్నారు. ఇంతవరకు ఆంధ్ర తెలంగాణలకే పరిమితమైన ఈ ఆజాద్ రాయలసీమ ఫ్యాక్షనిస్టులకు కూడా హెచ్చరిక చేశాడు. దీని మీద రాష్ట్రమంతటా చర్చలు జరుగుతున్నాయి. అనుమానాస్పదమైన వ్యక్తులెవరైనా మీ కంట పడితే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కి తెలియజేయవలసిందిగా నగర పోలీస్ కమిషనర్ నరసింహనాయుడు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు జాగ్రత్త మేడం, దొంగలుంటారు. ఇందులో లేవుగా, ఇది వేస్ట్. అవుట్, ఈడైపోయాడు. సూపర్. హలో, నా షేర్ ఏదమ్మా? నా దగ్గర ఏముంది సార్ షేర్ ఇవ్వడానికి? రాయలసీమ ఎక్స్ప్రెస్ లో దిగినోడి దగ్గర సూట్ కేసు కొట్టేసి నాకు మొండి చేసి చూపెడదాం అనుకుంటున్నా. బాలేవాళ్ళు సార్, మీకు నేను మొండి చేయింది చూపిస్తాను సార్. తీసుకోండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్. సార్ మొత్తం మీరే తీసుకోండి సార్. తీసుకోండి సార్. తప్పకుండా 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 మా పాస్ వస్తాడా? ఎదురు పెట్టాలంటే ఎముకలు ఇచ్చేస్తాడు. తప్పండి తప్పండి తప్పండి. ఇదేంటిది? ఇంత పవర్ఫుల్ డైలాగ్ చెప్పినా ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. ఓహో, బెంగాలోడు కదా, బహుశా తెలుగు అర్థమై ఉండదు. అది వచ్చేసాడు. తప్పకుండా బాబు తప్పండి. ఏంటి బాసు ఇంత బిల్డప్ ఇచ్చి పారిపోతున్నావు ఏంటి? ఒరే అడుక్కు తినైనా బతుకుతాను కానీ వీళ్ళని అద్దెలు అడగాలంటే భయంగా ఉందిరా. అదేంటి బాస్, నీ ఓన్ సొంత బిల్డింగ్ లో అద్దెలు అడగడానికి నీకు భయం ఏంటి? ఒరే కలకత్తా వాళ్ళ సంగతి నీకు తెలియదురా, కొత్తగా వచ్చావు. అద్దెలు అడిగితే మధ్యలో వాయిస్తారా నాయన? ఒకటి ఉందండి. ఏంట్రా అది? అద్దెలు అడిగితే మధ్యలో వాయించినట్టు వాయిస్తారు కదా. అవునరా, అడగటం మానేస్తాం. దరిద్రంగా ఉంది నీ ఐడియా. పద అద్దెలు అడుకుందాం. రే గుంటూరు బొమ్మలు రెడీగా ఉన్నాయా? రెడీ. మాజీ మాజీ అమ్మాజీ కాస్త అద్దుంటేయండి అమ్మా. అదేంటి రావిడ పైకి వెళ్ళమంటుంది? పంపదీసి మనల్ని ముష్టోళ్ళు అనుకుంటుందా? కైలాలా ఉంది మరి. మాజీ हम मुष्टिवाड़ू नहीं है, ये घर का मालिक है. ओह, अच्छी बात है. आ रही हूं, ठहरो. ఆగమంటుంది పంపదీసి అద్దె పడేసిందంటవా? ఒకటి ఉందండి. ఏంట్రది? ఇంత ముంద పడేసే ఛాన్స్ కూడా ఉంది. చంపుతా నిన్ను. ఆహా, జీతే రహో మా. జీతే రహో మాజీ, जीते रहो माँ, जीते रहो, जीते रहो माजी. बाबूजी रेंट दीजिए बाबूजी. रेंट दीजिए बाबू. रेंट ओ रेंट फैन पावे ना जाओ. दूर बोला से गंडगोल कर ले, टैंक भेंगे हाथे दौड़ी दो. रेंट चाहिए फट. अदेंट बाबूजी, रेंट बाबूजी. चल फट, रेंट फट किसी नहीं. ఏంట్రా
ఈడేంటి తెగరెచ్చిపోతున్నాడు? గుంటూరు బొమ్మది ఏ గుంటూరు బొమ్మది ఏ గుంటూరు బొమ్మది ఏంట్రా? ఏంటి బాగుతున్నావు? ఏంట్రా? డబ్బులు ఇవ్వబోయే కాళ్ళు చేతులు ఒళ్ళు గోళ్ళు మొత్తం ఎరగొట్టేస్తాను. ఇచ్చే డబ్బులు ఇచ్చాయి. అది కలో అన్నిటి కలో చెప్తాను కలరే చూసావా? గుంటూరు బాబు మహిమేట తెలిసింది. మార్దాలుగా కిస్కా 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 కైమా కరుగా పద రెండు సోసులు చేసుకుందాం. మాజీ 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 हमको रेंट चाहिए माजी, हमको रेंट चाहिए माजी। दादा मैं काम में हूँ, बाद में आइए। ओहो ये काम हम करेगा माजी, आप लाओ अंदर को जाकर लाओ। अरे माजी अरे माजी अरे माजी अरे मारे अरे मारे वो सो रहे हैं, भाड़ा शाम को लीजिए, ये रखो। ఇదేంట్రా 10 రూపాయలు చెల్లింది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.